నమస్తే, వెల్కమ్ టు లియో. గేమ్ చేంజర్ సంక్రాంతి సినిమాలలో శంకర్ సినిమాగా అతిపెద్ద భారీ సినిమాగా రాబోతుంది అని చెప్పేసి ఎప్పటి నుంచో ఊవిర్లూరుస్తున్నటువంటి ఒక సినిమా రానే వచ్చేసింది. సంక్రాంతి వరలో ఫస్ట్ వస్తున్నటువంటి సినిమా కూడా గేమ్ చేంజర్. మొత్తానికి గేమ్ చేంజర్ పైన ఎక్స్పెక్టేషన్స్ నిజంగా ఫలించాయా? నిజంగా పుష్ప 2 రికార్డ్స్ని బ్రేక్ చేయబోతుందా? అన్ని సినిమాల కన్నా గేమ్ చేంజర్ పూర్తి గేమ్ చేంజ్ చేయబోతుందా అంటే నిన్న మొన్నటిదాకా ఇలాంటి వార్తలే వినిపించాయి. అయితే మొత్తానికి సినిమా ఎలా ఉంది, ఏంటి, నిజంగా రికార్డును బద్దలు కొడుతుందా లేదా అనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, గేమ్ చేంజర్ అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్తో, అదిగాక శంకర్ గారి డైరెక్ట్ మూవీ అంటే తెలుగులో చాలా కాలం తర్వాత వచ్చిన సినిమా కింద మనం చెప్పుకోవచ్చు. మొన్న వచ్చిన భారతీయుడు అయితే నిజంగా చేదు ఫలాలు ఇచ్చినా సరే, ఇప్పుడు గేమ్ చేంజర్ గురించి మీరు ఏం చెప్తారు? ఎందుకంటే సంక్రాంతి సీజన్ ఒక పెద్ద సీజన్, దీంట్లో వస్తున్న ఫస్ట్ సినిమానే మనకి గేమ్ చేంజర్. సో రామ్ చరణ్ వర్సెస్ అల్లు అర్జున్ అనుకుంటూ ఒకటి, గేమ్ చేంజర్ వర్సెస్ పుష్ప 2 అని ఒకటి, అదిగాక ఉన్నటువంటి సంక్రాంతి సినిమాలలో కూడా పెద్ద గేమ్ చేంజ్ చేయబోతుంది ఈ సినిమా అని చెప్పేసి అయితే ఇప్పటిదాకైతే టాక్ నడిచింది. మొత్తానికి మీరు సినిమా చూసి వచ్చారు కాబట్టి సినిమా ఎలా ఉంది, ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే మనం అనుకున్నామని జరగవండి. ఇప్పుడు గేమ్ చేంజర్ అనుకుంటే గేమ్ ఓవర్ అనవచ్చు, చెప్పలేము. అంటే ఓవరాల్గా సినిమా ఏంటంటే బొబ్బిలి సత్యమూర్తి అనే ముఖ్యమంత్రి శ్రీకాంత్ గారు పోషించారు ఆ పాత్ర. ఆయన ఏంటంటే ఆయన చాలా తప్పులు చేశాడు, కానీ చివరికి రియలైజ్ అవుతాడు. ఈ లాస్ట్ 1 year అయినా మనం మంచి పరిపాలన అందిద్దాం, అవినీతి అక్రమాలను పక్కన పెట్టేద్దాం అని ఒక రియలైజ్ అవుతాడు. అతని కొడుకులు కానీ అజయ్ సూర్య, మోపిదేవి అనే పాత్ర, అలాగే ఇంకో కొడుకుగానేమో రామచంద్రారెడ్డి అనే పాత్ర జయరామ్ గారు పోషించారు. ఓవరాల్గా ఏంటంటే ఆ పాత్రల మధ్యలోనే కథ తిరిగేట్టుగానే ప్లాన్ చేసుకున్నారు. ఇక రామ్ నందన్ అనే పాత్ర ఐఏఎస్ ఆఫీసర్ పాత్ర ఏమో రామ్ చరణ్ పోషించాడు. అతను ఏంటంటే ఐపీఎస్ అయిపోయిన తర్వాత 6 మార్కులు తగ్గడంతో ఐపీఎస్ అయిపోయి ఆ తర్వాత మళ్ళీ కష్టపడి మళ్ళీ ఐఏఎస్ కంప్లీట్ చేసుకుని కలెక్టర్గా వచ్చే పాత్రగా రామ్ నందన్ పాత్ర ఉంటుంది. స్టార్టింగ్లోనే అతను రైల్లో ఫైట్ పెట్టడం కానీ, కలెక్టర్ అక్కడ వస్తుంటే రైలు ఎందుకు అటాక్ చేశారో తెలియదు, ఆ ఫైట్ కూడా ఫైట్ కోసం పెట్టినట్టుగానే ఉంది. అది కూడా చూస్తే అక్కడికి అతనికి లవ్ స్టోరీ, మళ్ళీ దానికి అతను ఫ్లాష్ బ్యాక్లో లవ్ స్టోరీ. ఆ లవ్ స్టోరీ కాస్త చాలాసేపు సినిమా స్టార్ట్ అయిన ఒక అరగంట సేపు దాదాపు మనకు బోర్ కొట్టేస్తుంది. అరగంట 30 గంట సేపు కాస్త ఈ లవ్ ట్రాక్ వల్ల సినిమా గాడి తప్పిందేమో భావన కల్పిస్తుంది. చివరికి ఆ మోపుదేవితో ఇతనికి క్లాష్ అవ్వడం దగ్గర నుంచి కొద్దిగా సినిమా ట్రాక్ని పడిందేమో అనిపిస్తూ ఉంటుంది, అనిపించడం వరకే. అలా ఫస్ట్ హాఫ్ వరకు ఇంటర్వెల్ బ్యాంక్ చూసుకుంటే మనం ఎవరు ఊహించిన ఒక బ్యాంక్ పెట్టారు. ఇట్లా ఫస్ట్ హాఫ్ అవర్ నడిచింది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి పూర్తిగా రాజకీయాలమైపోయింది. అంటే మరి మోపుదేవి అనే వ్యక్తి మరి ముఖ్యమంత్రి అవ్వాలి కాబట్టి ఇక్కడ మంత్రి మోపుదేవి అనగానే మనకి మన సమకాలీన రాజకీయ పాత్రలు కూడా కనిపిస్తూ ఉంటాయి. అజయ్ సూర్య పాత్రను చూసుకుంటే ఒక సైకో టైప్లో పాత్ర. ఇక రామ్ చరణ్ కూడా డ్యూయల్ రోల్. అప్పన్న అనే పాత్ర అతను ఫ్లాష్ బ్యాక్లో కనిపించే పాత్ర, అతను భార్యగా అంజలి నటించారు. అంటే తండ్రి కొడుకులుగానే చూడాల్సి వస్తుంది. అదండి ఓవరాల్గా కథ లైన్ పరంగా ఇలా ఉంటుంది. అదే సినిమా ఓవరాల్గా భారీ ప్యాడింగ్తో అయితే మనకి చాలా కనిపిస్తుంది. సో ప్యాడింగ్ వరకు చూస్తే ఎలా ఉందని చెప్పుకోవాలి. అంటే సత్యమూర్తి పాత్రగా శ్రీకాంత్ గారు బాగానే పోషించారు. ఆ తర్వాత మరి ఇక కియారా అద్వానీ కానీ, అంజలి కానీ, ఆ తర్వాత మరి వెన్నెల కిషోరు, అలాగే సునీల్. ఎందుకు ఆ మేనరిజం పెట్టారు, కమెడియన్ని బఫూన్లాగా చూపించాలనుకో ఎందుకు అనుకున్నారో తెలియదు. అతను నడకంత వంకర సైడ్ అంటూ సైడ్కి నడికే పాత్ర. నిజానికి చెప్పాలంటే నవ్వించడం కోసం పెట్టారు కానీ మనకు నవ్వు రాదు. ఎమోషన్ పండించాలన్నారు కానీ మనకు ఎమోషన్స్ ఏమి రావు. అది అంటే సినిమా ఓవరాల్గా ఏంటంటే డైరెక్షన్ పరంగా శంకర్ మన భారతీయుడు 2 మనకు ఆ ఫీలింగ్స్లోనే ఉండటం వల్ల అనుకోవచ్చు, లేదా అసలు శంకర్లో పాత ఎమోషన్స్ అన్ని మిస్ అయినాయి అనుకోవచ్చు. తన పాత పందాలు తన సినిమాలే తన కాపీ కొట్టిన కథ అల్లుకున్నట్టుగా కూడా ఉంది కథాపరంగా చూసుకుంటే. ఏదో సోషల్ మెసేజ్లన్నీ పెట్టేస్తే అసలు మెసేజ్ మనకి రిసీవ్ అవ్వట్లా. సినిమా అంతా అలాగే ఉంది. అంటే లాజిక్ లేకుండా సన్నివేశాలు ఉండటం కానీ, కనీసం మ్యాజిక్ చేయలేకపోవడం కానీ ఆ డైరెక్టర్ లోపాలుగా చెప్పొచ్చు. అదే సాధారణంగా మనం చూసుకుంటే సినిమా చూసిన వాళ్ళు కానీ లేదా కొంత స్టోరీ కానీ ఏదైతే ఏపీ రాజకీయాలకి చాలా దగ్గరగా ఉంది అని చెప్పి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. అయితే జగన్ పాత్ర కూడా దీనిలో కనిపిస్తుంది, అదేవిధంగా పవన్ కళ్యాణ్ పాత్ర కూడా దీనిలో కనిపిస్తుంది అని చెప్పి అంటారు. సో నిజంగా ఈ పాత్రలు కనిపిస్తున్నాయా లేదంటే ఏం చెప్తారు? అంటే ఇసుక అమ్ముకోవటాలు కానీ ఇలాంటివన్నీ మనకి సాధారణంగా మనకి పోలికలుగా కనబడతాయి.
జనరల్గా చూసుకుంటే. అలాగే మరి సైకో పాత్రలు పోషించడంలో ఎస్జే సూర్యకి కొట్టిన పిండి, ఆ తరహాలోనే ఆ పాత్ర కూడా ఉంది. ఇక అప్పన్న పాత్ర చూసుకుంటే మనం మీరు అన్నట్టుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఊహించుకోవాలి. అభిదయం పార్టీ స్థాపకుడిగా ఉంటుంది. అతనికి దీంట్లో కూడా ఒక డిఫెక్ట్ ఉంది, ఒక నత్తి ఉంది ఆ పాత్ర వరకు తను మెప్పించగలిగాడు. రామనందన్ పాత్రలో కూడా తను మెప్పించగలిగాడు. రామ్ చరణ్ పరంగా ఎటువంటి లోటు లేదు. అలాగే దిల్ రాజు గారు కూడా ఎక్కడ రాజీ పడకుండానే నిర్మాణ విలువల పరంగా పాటించుకుంటూ వచ్చారో బాగుంది. జరగని పాట ఒకటి బాగుంది. అలాగే రామచ్చ సాంగ్ కూడా బాగుంది. నానా హైరానా పాట ఏంటంటే టెక్నికల్గా కొద్దిగా అవ్వకపోవడం వల్ల కొద్దిగా లేట్ చేస్తున్నామని చెప్పి దీన్ని ఆపారు. ఒక విధంగా మళ్ళీ 4 రోజులు ఆగిన తర్వాత కలుపుతారట. అంటే పాటల పరంగా కూడా కాస్త శంకర్ సినిమా పాటలలాగా మనకు అనిపించాల. ఒక జరగండి పాట ఒకటే శంకర్ పాటలాగా అనిపించింది. సో ఓవరాల్గా మన సినిమాలో చాలా రకాలైనటువంటి ట్విస్టులు కనిపించబోతున్నాయి. అదే సినిమాలో ఆద్యాంతం ఒక మంచి మెసేజ్ కూడా రాబోతుంది. ప్లస్ ఈ సినిమాలో ఇంకేదో ఉండబోతుంది అన్నట్టు ఫస్ట్ నుంచి కూడా ఊహించుకుంటూ వచ్చారు. సో సినిమాలో అలాంటివి ఏమైనా కనిపించాయి? ఏం కనిపించలేదండి. ఎందుకంటే కేఆర్ ఆద్వానితో లవ్ స్టోరీ అంతా ఉంది. అదంతా అసలు లవ్ స్టోరీ చెప్పాల్సిన అవసరం లేదు. ఆవిడతో లవ్ ట్రాక్ కోసం కాసేపు కాలయాపన చేసుకుంటూ వెళ్ళిపోయారు. అక్కడ కాలయాపన జరిగింది. మళ్ళీ కథలోకి వచ్చారు. కథలో అంతా రాజకీయాలమయమైపోయింది. ఎలక్షన్లో రిగ్గింగ్లు, ఆ రిగ్గింగ్ వేసే వాళ్ళకి ఏలు వాచిపోవటాలు, ఇవన్నీ రొటీన్ ఫార్ములానే కథాపరంగా చూసుకుంటే. పోనీ ఎక్కడన్నా మనకి ఆ ఫైట్స్ పరంగా పోనీ ఏమైనా మిరాకిల్ చేయగలిగాడా అంటే అది కూడా కనపట్లా. మరి హీరో తన్నులు తినడం సరిపోయింది. క్లైమాక్స్ ఫైట్ అయితే మరీ వీక్గానే అనిపించింది. ఇట్లా ఓవరాల్గా చూసుకుంటే ఏంటంటే శంకర్ తన ట్రాక్ తప్పినట్టుగా అనిపించింది. మనకి ఈ సినిమా చూస్తే ఏమవుతుందంటే మరో భారతీయుడు 3 ఏమో అనిపించింది దీనికి. లేదా గేమ్ చేంజర్ బదులు గేమ్ ఓవర్ అనే టైటిల్ పెట్టుకున్నా ఒక విధంగా బాగుండేది అనిపించింది. అయితే సాధారణంగా మనం చూసుకుంటే శంకర్ ప్రతి ఒక్క సినిమాలో ఒక మెసేజ్ అయితే ఇస్తూ వస్తుంటాడు. అది భారతీయుడు 2 కావచ్చు, ఒకే ఒకడు కావచ్చు, ఇలాగ అన్నీ కూడా రోబో కావచ్చు, ప్రతిదీ. సో ఈ సినిమా నుంచి ఏదైనా సరే మెసేజ్ ఏమైనా ఇచ్చాడా లేదంటే ఏం చెప్తారు? అంటే అన్ని సినిమాల్లో మెసేజ్ దీంట్లో కూడా ఇచ్చాడు అనుకోవాలి. ఇప్పుడు అవినీతి, అక్రమాలు ఇవే కదా సమాజంలో కనిపించేవి. జనాలు వాటితో పాటు సినిమాని కథనం పరంగా బిగువుగా ఉంటే ఎన్ని మెసేజ్ ఇచ్చినా చూస్తారండి. కథనంలో పట్టు లేకపోవడమే ఈ సినిమా ప్రధాన లోపంగా చెప్పాల్సి వస్తుంది. మనం చూస్తున్నప్పుడు సినిమా మనం తీసుకెళ్ళిపోవాలి. ఆ జర్నీ మనకు ఉండాలి. ఆ జర్నీ మిస్ అవ్వటమే ప్రధాన డ్రాబ్యాక్. కేఆర్ ఆద్వాని పాత్ర కూడా ఏదో గ్లామర్ కోసం పెట్టినట్టుగా ఉంది, కానీ అలాగే అంజలితో ఎమోషన్స్ పండించాలనుకున్నారు, కానీ అది కూడా ఎమోషన్స్ పరంగా కూడా పేలవంగానే అనిపించింది. ఆ పాత్ర వరకు యంగ పాత్ర పరంగా ఇంకా బాగుంది, కానీ ఉద్రాల గెటప్ అంజలిని మనం చూడలేకపోయాం. అయితే సాధారణంగా మనం చూసుకుంటే తమిళ వాసనలు అంతగా తెలుగు నాట పెద్దగా ఎక్కువ. అది కామెడీ కూడా మనం చూసుకుంటే తమిళ కామెడీ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది, తెలుగు కామెడీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో ఈ విధంగా చూసుకుంటే శంకర్ తమిళ కామెడీని తీసుకొచ్చి తెలుగులో పెట్టాడా, అలాంటి ఏమైనా కనిపించాయంటే? అసలు కామెడీ ఉందని మీకు ఎవరు చెప్పారు? ఈ సినిమాలో కామెడీ పండించాలనుకుని ప్రయత్నం చేశారు. అది కామెడీ కాదు. అది ఏదో సైడ్ నడుచుకుంటే కామెడీ అవుతుందా, స్కూటర్ మీద పక్క కూర్చుంటే అది కామెడీ అవుతుందా? సునీల్తో కామెడీ పండించలేకపోయారు, వెన్నెల కిషోర్తో కామెడీ పండించలేకపోయారు. ఇలాంటి సన్నివేశాలు కూడా చాలా ఉన్నాయి. అలాగే మరి ఒక్కోసారి మొహం మొత్తుతుంది ఎస్జే సూర్య యాక్షన్ కూడా. గతంలో శనివారంలో చక్కగా ఉంది. మరి ఈ సినిమాలకు వచ్చేసరికి అది అంటే కేవలం డైరెక్టర్ మిస్టేక్స్ అని చెప్పాల్సి వస్తుంది. సో ఓవరాల్గా సినిమా సక్సెస్సా కాదా అంటే ఏం చెప్తారు? సినిమా సక్సెస్సా కాదా అంటే నేను అనుకోవటం ఏంటంటే ట్రాక్ తప్పిందండి. లాజిక్ లేదు, మ్యాజిక్ లేదు, రెండూ లేవు దీంట్లో. మరి శంకర్ సినిమా మనం అనుకుంటానే ఉన్నాం, శంకర్ సినిమానే కానీ చూడాల్సి వచ్చింది. భారతీయుడు 2 డైరెక్టర్ చేసిన సినిమాలాగానే చూడాల్సి వస్తుంది సినిమాని. అదండి. సో మొత్తానికి సినిమాకి మీరు ఒక మాటలో చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? ఫ్లాప్, అన్ప్రెడిక్టబుల్ అని చెప్పాలి. దీంట్లో అన్ప్రెడిక్టబుల్ అనే డైలాగ్ ఉంది కాబట్టి ఒక విధంగా ఇది అన్ప్రెడిక్టబుల్ ఫలితం అని కానీ చెప్పాల్సి వస్తుంది. సో ఈ సినిమాకి మీరు ఇచ్చే రేటింగ్? 5కి 2.5 ఇస్తానండి. ఎందుకంటే కనీసం ఆ బ్యానర్ వాల్యూ కన్నా మనం 2.5 ఇవ్వాలి కాబట్టి 2.5 ఇస్తా. సో ఫస్ట్ మళ్ళీ ఇంకొకసారి అడగాల్సి వస్తుంది, తమన్ మ్యూజిక్ ఎలా ఉంది? సో మ్యూజిక్ అయినా సరే ఆకట్టుకుందా లేదంటే ఏం చెప్తారు? తమన్ మ్యూజిక్ కూడా ఎప్పుడైనా సరే మ్యూజిక్ కూడా రీ రికార్డింగ్ పరంగా కూడా ఎలివేట్ అవ్వాలంటే కంటెంట్ ఉంటే అది రీ రికార్డింగ్ ఎలివేట్ అవుతుందండి. కంటెంట్ లేకుండా ఎలివేషన్ చేసినా ప్రయోజనం లేదు. అతను తన ఎఫర్ట్ పెట్టాడు, తమన్ ఎఫర్ట్ పెట్టలేదు అంటలా, ఎఫర్ట్ పెట్టాడు, కానీ కంటెంట్ సరిగ్గా లేకపోవటం వల్లే అది కూడా పండలేదే అనిపించింది నాకైతే.
సో ఓవరాల్గా మీరు ఈ సినిమాకి ఇచ్చే పాయింట్స్ అయితే చెప్పేశారు కాబట్టి ఇంతకు మించి అంటే ఏమైనా మార్పులు చేర్పులు కానీ లేదా ఎడిటింగ్లో ఏదైనా సరే మార్పులు చేర్పులు కానీ చేస్తే ఏమైనా పాయింట్స్ పెరిగే అవకాశం ఉందంటారా? ఎడిటింగ్లో మన ఈ సినిమా నిడివే 165 నిమిషాలు నిడివండి, పెద్ద నిడివి కూడా లేదు, తక్కువ నిడివే ఉంది. నానా హైరానా పాట పెట్టినా పెద్ద ప్రయోజనం ఉంటుందని నేను అనుకోవట్లా. కాకపోతే ఎక్కడంటే సినిమాని మనతో తీసుకెళ్ళగలగాలండి, అదే మిస్ అయ్యింది. సినిమాలో మనకి ఏదో లోపం, సినిమాలో ఆత్మ లోపించినట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. ఆ లోపమే ప్రధానంగా ఉంది. కష్టపడ్డాడు శంకరు అనుకునే ఫీలింగ్ కూడా మనకు కలగల. ఏదో చేసామా వెళ్ళామా అనే తరహాలోనే తీసుకున్నాడు, సీరియస్గా తీసుకున్నట్టుగా లేదు డైరెక్టరే. నేను చెప్పేది మేజర్ డిఫెక్ట్ డైరెక్టర్ ఫాల్టే తప్పితే ఇక రామ్ చరణ్నో లేకపోతే దిల్ రాజు గారినో లేకపోతే తమన్నో తప్పు పట్టాల్సిన పని లేదు. ఎందుకంటే సినిమా అనేది డైరెక్టర్స్ మీడియా అంటాం కాబట్టి ఖచ్చితంగా అది శంకర్ చేసిన తప్పిదమే అనిపిస్తుంది. అయితే ఒక్కొక్కరికి మార్కులు వేసుకుంటూ వస్తే రామ్ చరణ్కి 10/10 ఎన్ని వేస్తారు? 8 వేస్తాను నేను. తన పాత్ర పరంగా, అప్పన్న పాత్ర పరంగా మెప్పించాడు, రామనందన్ పాత్ర పరంగా కూడా మెప్పించాడు. సో శంకర్కి మీరు ఎన్ని మార్క్స్ వేస్తారు 10/10? 3 వేస్తానండి, 10కి 3 వేస్తా. సో ప్రొడ్యూసర్లా చూసుకుంటే దిల్ రాజుకి మీరు వేసే 10/10? ఇక్కడ మనం ప్రొడ్యూసర్ని తప్పటాల్సిన పని లేదు. ఎందుకంటే ప్రొడ్యూసర్ తన కాంప్రమైజ్ కాకుండా అన్నీ అమర్చాడు కాబట్టి అతను ప్రొడ్యూసర్గా 100కి 100 వేయచ్చు, అనుమానం లేదు. తమన్ మ్యూజిక్ పరంగా తమను కూడా ఎఫర్ట్ పెట్టాడు, కానీ నేను అనుకోవడం ఏంటంటే ఒక 7 వేస్తాను నేను 10కి. సో కియారా అడ్వానా హీరోయిన్ కూడా అంతే పాత్ర కాబట్టి ఆ అమ్మాయికి ఏంటంటే నామకే వాస్తే అండి, గ్లామర్ కోసం పెట్టిన పాత్ర, ఒక 5 వేయచ్చు 10కి. సో చూద్దాం సార్, మొత్తానికి అన్ప్రెడిక్టబుల్ రిజల్ట్ లాగైతే అనిపిస్తుందని మీరు చెప్పారు కాబట్టి సో చూద్దాం ఏం జరగబోతుంది. నమస్తే.